సినిమా. ఇట్స్ సినిమా ఫర్ మీ. 'టెంపర్' క్లైమాక్స్ ఈస్ వన్ సినిమా వేర్ ఐ ఫీల్ ఇక్కడుండాల్సిన సినిమా అక్కడికెళ్ళిపోయిందని. ఎన్టీఆర్ కొంచెం ఓవర్ ద టాప్ వెళ్ళిపోయారని నా ఫీలింగ్. ఆ ఒక్క పార్ట్ వేర్ సెకండ్ హాఫ్ మొత్తాన్ని నిలబెట్టేసి సినిమా నుంచి బయటికెళ్ళేటప్పుడు హమ్మయ్య! మంచి సినిమా చూసాం. వన్ ఆఫ్ ద బెస్ట్ కమర్షియల్ మూవీస్ టు కమ్ అవుట్ ఇన్ ద లాస్ట్ 2 decades ఇస్ 'రేస్ గుర్రం'. నేను అంతలాగా ఒక మెయిన్ స్ట్రీమ్ కామెడీని నేను 'దూకుడుకి' ఎక్స్‌పీరియన్స్ చేయలేదు, 'బాద్‌షాకి' ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. నో అదర్ మూవీ అంత కామెడీ నేను పగలబడి నవ్వింది. 'కిల్ బిల్ పాండే' ఇస్ ద ఒరిజినల్ 'బన్వర్ సింగ్ షెకావత్' నన్నడిగితే. ఫ్రమ్ ఏవిఎస్ఆర్ 'త్రివిక్రమ్' ఈస్ రైట్ థింగ్స్ అబౌట్ క్లైమాక్సెస్ అనిపించింది. అరే ఇన్ని మంచి సినిమాల గురించి మాట్లాడి మధ్యలో 'గుంటూరు కారంని' లేపినందుకు ఏసుకుంటారురా కామెంట్స్‌లో పక్కా. 'త్రివిక్ సార్ అండ్ బాబ్ కెనాట్ గో రాంగ్' రా. హలో గైస్, దిస్ ఇస్ శ్రీకరణ్ శంకర్ బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్. సో ఈ ఎపిసోడ్ టాపిక్ మీకు థంబ్‌నెయిల్ నుంచి, టైటిల్ నుంచి అర్థం కాకపోతే చాలా క్లుప్తంగా 1 మినిట్‌లో చెప్పేస్తాను. ఒక సినిమా చూస్తున్నప్పుడు మనకి ఒక చిన్న యాక్షన్ సెట్ పీస్ కానీ, ఒక సాంగ్ గానీ, ఎనీ ఎపిసోడ్ ఇన్ దట్ మూవీ వల్ల సినిమా యావరేజ్ నుంచి బ్లాక్ బస్టర్ లెవెల్‌కి ఎవాల్వ్ అయిందన్న సన్నివేశాలు చాలా ఉంటాయి. సో ఈ ఇన్‌స్టెన్సెస్ గురించి మాకు జనరల్‌గా చాలా ఇష్టం ఎక్కువ. బికాజ్ ఒక సినిమా మనకి కొద్దిగా ఎటో వెళ్తోందన్నప్పుడు కరెక్ట్‌గా ఒక ప్రాపర్ ప్లేస్‌మెంట్ తోటి స్క్రీన్ ప్లేని ఇలాగా మసాలా జీడిపప్పులేసి పైకి లేపినట్టు కొన్ని లేపుతూ ఉంటాయన్నమాట. సో ఇలాంటి సినిమాల గురించి, ఇలాంటి సన్నివేశాల గురించి మేము మాట్లాడదలుచుకున్నాము. దిస్ ఇస్ అ వెరీ పర్సనల్ లిస్ట్ అన్నమాట. మీకు అనిపించినవి మీరు చెప్పొచ్చు. అసలు మాతోటి అంగీకరించట్లేదంటే అది కూడా చెప్పొచ్చు. బట్ క్వైట్ హానెస్ట్‌లీ వి ఫీల్ లైక్ దేర్ విల్ నాట్ బి మచ్ డిసగ్రీమెంట్ మాకు మీకు మధ్యలో. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మోస్ట్‌లీ కొత్త వాళ్ళే వస్తున్నారు. పాత వాళ్ళు ఎలాగో చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి. బట్ ఎనీవే ఆల్రెడీ ఉన్న వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ విత్ దట్ లెట్స్ స్టార్ట్ ఇంటు ద టాపిక్. సో ఆడు చెప్పినట్టు సినిమా ఏంటి బానే ఉంది, కానీ నచ్చట్లేదు. అలా అని చెప్పి ఫ్లాప్ అనలేం. అలాంటి సినిమాల్లో ఐ ఫీల్ అండ్ మన యంగ్ టైగర్ కమ్‌బ్యాక్ ఇచ్చిన మూవీ 'టెంపర్'. నాకసల ఆ సినిమా నుంచి ఎన్టీఆర్ ఫిల్మోగ్రఫీ ఎక్స్‌పోనెన్షియల్‌గా పెరుగుతూనే వెళ్ళిపోయింది తప్ప కిందకి రాలేదు ఇప్పటిదాకా. సో 'టెంపర్' ఐ ఫీల్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అంతా బానే నడుస్తుంది. క్యారెక్టరైజేషన్ అదిరిపోయింది. కాజల్‌కి ఎన్టీఆర్ కెమిస్ట్రీ అదిరిపోద్ది. డైలాగులు బావుంటాయి. పోసాని ఎన్టీఆర్ కెమిస్ట్రీ అదిరిపోద్ది. ప్రకాష్ రాజ్ ఎన్టీఆర్ కెమిస్ట్రీ అదిరిపోద్ది. కానీ ఏంటి చాలా ప్రిడిక్టబుల్‌గా ఎళ్ళిపోతుంది. ఏంటి ఎక్కడో మిస్ ఏదో వెలితి వస్తుంది ఏంటి క్లైమాక్స్ వచ్చేసేటప్పటికి ఎలా రొటీన్‌గా ఎండ్ చేసేస్తాడు అనుకున్న టైంకి ఆ ఐకానిక్ కోట్ సీన్ పడతది. వేర్ చేంజెస్ దట్ హోల్ నరేటివ్ మొత్తం చేసి నేనే ఐదో వ్యక్తినని చెప్పడం. ఐ థింక్ ఇట్స్ సినిమా ఫర్ మీ. కమర్షియల్ సినిమాలో ఐ థింక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నెరేటివ్ చేంజ్ క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఇట్స్ 'టెంపర్' ఫర్ మీ. అండ్ అక్కడి నుంచి ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్, ఆ డైలాగ్స్ పర్టిక్యులర్‌గా ఈ కోర్ట్ సీన్ దగ్గర ఒక సర్కాస్టిక్ జోన్‌లోకెళ్ళిపోయి తిడతాడు కాన్స్టిట్యూషన్‌ని, ఇండియన్ లాని అండ్ ఎవ్రీవన్ హూ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఐ ఫీల్ ఆ సీన్ నుంచి ఇక్కడున్న సినిమా తీసుకెళ్ళి అక్కడ పెడతాడన్నమాట ఎన్టీఆర్. ఆల్సో రైటింగ్ ఈస్ ఆన్ పాయింట్. 'టెంపర్' క్లైమాక్స్ ఈస్ వన్ సినిమా వేర్ ఐ ఫీల్ ఇక్కడుండాల్సిన సినిమా అక్కడికెళ్ళిపోయిందని. అండ్ నువ్వు చెప్పినట్టు ఎన్టీఆర్ అండ్ కోర్ట్ సీన్స్ ఇన్ క్లైమాక్స్ ఆర్ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. మన ఎగ్జాక్ట్‌లీ. ఇద్దరికి ఎప్పటినుంచో మేమిద్దరం చెప్తూ వస్తాము. తెలుగులో దేర్ ఆర్ నాట్ ఎనఫ్ కోర్ట్ రూమ్ డ్రామాస్ ఫర్ ఆల్ ద ఫిల్మ్ మేకర్స్ అవుట్ దేర్. ప్లీజ్ మేక్ మోర్ కోర్ట్ రూమ్ డ్రామాస్. ప్రియదర్శి దేర్ ఇస్ అ న్యూ మూవీ కమింగ్ అవుట్. వీఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దట్. బట్ చాలా తక్కువ ఉంటాయి. అలాంటిది మెయిన్ స్ట్రీమ్ సినిమాలో మనం చూసింది మెయిన్ స్ట్రీమ్ దాంట్లో ఎవరు? 'రాఖీ', 'టెంపర్', 'వకీల్ సాబ్' ఈ మూడిట్లో తప్పితే ఇఫ్ ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ ఎనీథింగ్ ప్లీజ్ రిమైండ్. బట్ ఒకప్పుడు బానే ఉండేవి, చాలా ఉండేవి. ఇన్ఫాక్ట్ 'జస్టిస్ చౌదరి' తర్వాత ఏఎన్ఆర్ గారి సినిమాలు, 'అల్ల 'సూపర్ స్టార్ నరేష్' సినిమా కృష్ణ'. ఒకటుంటది. 'అల్ల నరేష్' అండ్ ఆ! 'వరలక్ష్మి' అదే 'నాంది' పోస్ట్ అనుకుంటా. 'నాంది' కరెక్ట్. 'నాందిలో' ఒకటుంటుంది. బట్ ఐయామ్ టాకింగ్ అబౌట్ బిగ్ స్కేల్ మూవీస్. మన కరెక్ట్. మెయిన్ స్టార్ హీరోస్ చేసినప్పుడు దేర్ ఆర్ వెరీ ఫ్యూ మూవీస్ దట్ కెన్ అచీవ్ దిస్. అండ్ సిస్టమ్ చేత, సొసైటీ చేత తొక్కబడిన మనము ఎలా ఒకడు సొసైటీ గురించి తిరగబడుతున్నాడంటే దాని కిక్ వేరు. ఆ రైట్ ప్రొఫైల్ ఏదైతే ఉంటదో, రైట్ ప్రొఫైల్ అంటే ఎన్టీఆర్ ఈస్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద స్క్రీన్. ఆ ప్రొఫైల్‌లో ఆయన యేసుకుంటున్నప్పుడు ఇట్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ సినిమా. బట్ నాకు ఇవన్నీ చూసిన తర్వాత కూడా సినిమా మొత్తంలో రెండే 2 కంప్లెయింట్స్ నాకు. ఎన్టీఆర్ కొంచెం ఓవర్ ద టాప్ వెళ్ళిపోయారని నా ఫీలింగ్. ఒక స్టేజ్ తర్వాత కొద్దిగా కామ్ అయితే బాగుండేదనిపించింది. సెకండ్ థింగ్, ఎన్టీఆర్ ఏదైతే ఆ రియలైజేషన్ వస్తుందో దాని తర్వాత చట్టరీత్యా 5గురు చచ్చిపోతే అసలు ఇంకా అంతకంటే పొయిటిక్ జస్టిస్ ఏముండదు అనిపిస్తది. అంటే మన జనరేషన్ లో తెలుగు సినిమాలలో బిగ్గెస్ట్ పొయిటిక్ జస్టిస్ అదే అయి ఉండేది. బట్ ఫర్ నౌ దట్ పొజిషన్ ఇస్ టేకెన్ బై రిపబ్లిక్ ఆఫ్ సాయిధరం తేజ్ పొయిటిక్ జస్టిస్ ఎండింగ్ వల్ల. బట్ ఇది జరుగుంటే మాత్రం జస్ట్ ఇమాజిన్ ఎన్ని జనాలు అసలు ఎంతమంది మాట్లాడుకునేవారు అనేది. ఇట్స్ సచ్ అ నైస్ థింగ్. ఆబ్వియస్లీ ఫ్యాన్స్ ఎగ్జాక్ట్‌లీ. ఉంటారు, వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ అవుతాయి, వాళ్ళని సాటిస్ఫై చేయాలి. వి టోటలీ అండర్స్టాండ్. బట్ జస్ట్ ఇమాజిన్ ఇఫ్ ఎన్టీఆర్ వాజ్ ఆల్సో ఉరిశిక్ష విధించి ఉంటే మిగిలిన వాళ్ళతో పాటు క్రేజీ ఉండేది అసలు. కాంట్రడిక్టరీ టు తెలుగు, తమిళ్‌లో విషయాలు నిలదీసేస్తారు. యాక్చువల్లీ ఐదో వ్యక్తిని విషయాలను
అయిపోగానే ఉరి తీసేస్తారనమాట. సో, తమిళ్ వాళ్ళు మనకన్నా కొంచెం గుండె రాయి చేసుకొని చూస్తారు కాబట్టి ఐ ఫీల్ వాళ్ళ వరకు ఓకే. బట్ మనం ఎన్టీఆర్ చనిపోయాడు అంటే మటుకు మనం అంగీకరించం. ఎంత పొయిట్ చేసి ఎక్స్‌పెక్ట్ చేసినా కూడా జరగదది. మేము మెయిన్‌గా స్టార్ హీరో మూవీస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాము. బికాజ్ మనకేంటంటే అలవాటైపోయిన విషయం ఏంటంటే ఒక టెంప్లేట్ ఫాలో అవుతాము. ఇన్ని పాటలు, ఇన్ని ఫైట్‌లు, ఇన్ని ఇది ఉంటాయి కాబట్టి వీటిల్లోనే వాట్ హాస్ బీన్ డన్ డిఫరెంట్‌లీ అనే దాని గురించి వి వర్ డిస్కసింగ్. సో, నాకు శంకర్‌కి ఐ థింక్ వి ఆర్ వెరీ ఫ్రీక్వెంట్‌లీ స్పీకింగ్ అబౌట్ దిస్ ఆల్సో. వన్ ఆఫ్ ద బెస్ట్ కమర్షియల్ మూవీస్ టు కమ్ ఔట్ ఇన్ ద లాస్ట్ 2 డెకేడ్స్ ఈస్ 'రేస్ గుర్రం'. అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ సింపుల్ ప్లాట్, మోస్ట్ సింపుల్ పెర్ఫార్మన్సెస్, పీక్స్ ఇంపాక్ట్ అసలు. అంటే ఐ డోంట్ నో హౌ బట్ ఆ పల్స్ పట్టుకుని ఇట్ ఈస్ జస్ట్ మ్యాజిక్ ఫర్ అస్. 'రేస్ గుర్రం' ఎందుకు అంత క్రేజీ అంటే ఇప్పుడు మనం స్కూల్‌కెళ్తాము. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద స్కూల్ కొంచెం ఫ్రెష్‌గా బానే ఉంటాము. లంచ్‌లో మమ్మీ మంచి పొటాటో ఫ్రై ఇలాంటి ఐటెమ్స్ పెట్టిచ్చినప్పుడు ఒక మంచి కిక్ ఇచ్చే లంచ్ తిన్న తర్వాత స్లోగా సెకండ్ హాఫ్‌లో మనకి ఒక చెత్త సబ్జెక్ట్‌లు, బోరింగ్ టీచర్‌లు ఉన్న దీనితోటొచ్చి అలా నిద్రలోకి జారుకుంటూ ఉంటాం. లాస్ట్‌కి వచ్చి గేమ్స్ పీరియడ్ ఉన్నప్పుడు మన కిక్ ఎక్కడికైతే ఎళ్ళిపోద్దో సేమ్ ఫీలింగ్ నాకు 'రేస్ గుర్రం' తోటొచ్చింది. బికాజ్ ఫస్ట్ హాఫ్ అంతా అలా బ్రీజీగా వెళ్ళిపోతా ఉంటది. అట్లా టైమ్ పాస్ కామెడీ సరదాగా వెళ్ళిపోతుంటాయి. అమేజింగ్ సాంగ్స్. ఇంటర్వెల్ బ్లాక్ అద్దిరిపోతుంది. మా అన్ననే చంపాలనుకుంటార్రా అని ఇంకసలు ఎక్కడికో వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి హానెస్ట్‌లీ స్పీకింగ్ సెకండ్ హాఫ్‌లో ముఖేష్ రిషి వార్నింగ్ సీన్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే కొంచెం ఆ సలోని కామెడీ ఇవన్నీ ఓకేగా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా దీన్ని ఎక్కడికి తీసుకెళ్తాడు? వి ఆల్ నో దట్ శివారెడ్డి ఈస్ ట్రైయింగ్ టు స్పాయిల్ అల్లు అర్జున్స్ లైఫ్. దాన్ని ఏదో ఒకటి చేసి మనోడు హి విల్ డిఫీట్ హిమ్. అంతే అయిపోయిందిగా. ఇంతకు మించి దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ దట్ కెన్ ఈవెన్ హ్యాపెన్ పాసిబ్లీ. అప్పుడొస్తాడయ్యా పోలీస్ డ్రెస్ ఏసుకొని లక్కీ వస్తాడు. అక్కడికే ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఓడియమ్మ! అల్లు అర్జున్ పోలీస్ ఏంటి? అదేంటి? ఇదేంటి? అనంగానే ఆ స్పాన్ ఆఫ్ పోసాని కామెడీ ఉంటుంది. అక్కడికే పగలబడి నవ్వుతాం. అక్కడ ఫైట్ పెట్టి క్లోజ్ చేసినా ఓకే. పర్సనల్లీ నాకు కరెక్ట్. అర్థమైపోద్ది. అప్పుడు బ్రహ్మానందం ఎంట్రీ ఇస్తే ఇంకసలు ఓహ్ మై గాడ్! ఎక్కడికి పి అసలు దొల్లినోళ్ళు దొల్లి నవ్వారు థియేటర్‌లో. ఫస్ట్ డే చూసాను నేను. ఇట్ వాస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. నేను అంతలాగా ఒక మెయిన్ స్ట్రీమ్ కామెడీని నేను 'దూకుడుకి' ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. 'బాద్‌షాకి' ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. నో అదర్ మూవీ అంత కామెడీ నేను పగలబడి నవ్వింది. కానీ ఇట్స్ లైక్ జీడిపప్పులకే జీడిపప్పు అది. ఇంకసలంటే ఒక వన్ మ్యాన్ షోని ఇలా డ్రాప్ అవుతున్న ఫ్రేమ్‌ని ఎక్కడికో తీసుకెళ్ళి బీపీ హై చేసేసి నవ్విచ్చేసిన రేంజ్ అసలది. టూ గుడ్ మూవీ అసలు. నేను 'రేస్ గుర్రం'కి ఫ్యాన్ షోకెళ్ళా. ఫస్ట్ డే ఫ్యాన్ షోకెళ్ళా. సో, అంత పీక్ వార్నింగ్ తర్వాత అల్లు అర్జున్‌ని కట్టి కొట్టేసిన తర్వాత అండ్ వాళ్ళ అన్నయ్య ఇమేజ్ డ్యామేజ్ చేసిన తర్వాత యమ్మా! ఇంకా హై లెవెల్ రివెంజ్ ఉంటది. నేనింకా అల్లు అర్జున్ ర్యాంపేజ్ సీరియస్‌గా ఎళ్ళిపోద్ది సినిమా క్లోజర్ ఇంకా సినిమా సీరియస్‌గా ఎళ్ళిపోద్ది ఇంకా క్లైమాక్స్ వచ్చేటప్పటికి అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. అప్పటికి ఇలాగా సైడ్ నుంచి ఇలా డ్రిఫ్ట్ యేసుకొని పైకి తోస్తాడనమాట. అమ్మ! పోలీస్ అయిపోయాడు ఏదో అయిపోయిందని చెప్పి అనుకున్న టైంకి బ్రహ్మానందం దిగుతాడు. ఏంటి సినిమాని కామెడీ చేస్తున్నారు అని చెప్పి నాకు కొంచెం లాగుతుంది నాకు లోపల. బట్ ఐయామ్ ఎంజాయింగ్ ఆన్ స్క్రీన్. స్క్రీన్ వస్తుంటే నవ్వు ఆగట్లేదు. బట్ పక్క నుంచి ఏమోని ఏంటి ఇలా చేయకూడదు. కామెడీ చేసేస్తున్నారేంటి క్లైమాక్స్‌ని అనిపిస్తుంది నాకు యాక్చువల్లీ. సెకండ్ టైమ్‌కి, థర్డ్ టైమ్‌కి రీవాచ్ అప్పుడైతే ఇంకసలు నేను వదిలేయ్ సీరియస్ లేదు, బొంగులేదు. బ్రహ్మానందం రావాలి ఫస్ట్. వచ్చి ఫస్ట్ నుంచుని వెనక్కి తిరిగి చూడకుండా కారుస్తాడు చూడు ఇద్దరిని బండి తోసేయండయ్యా అంటాడు చూడు. అదైతే పీక్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ నాకైతే క్లైమాక్స్ వచ్చేటప్పటికి. ఇప్పటిదాకా బ్రహ్మానందం ఓన్లీ సెకండ్ హాఫ్ రాగానే ఇంట్రొడ్యూస్ చేసేసి స్లాప్‌స్టిక్ కామెడీకి పెట్టేసి ఆ జోన్‌కి ఆల్మోస్ట్ బ్రేక్ చేసిన క్యారెక్టర్ నాకు తెలిసినంత వరకు 2013, 2014లో 'బాద్‌షా' అవన్నీ అయిపోయాయి అనుకుంటా ఆ టైంకి. డోంట్ ఎగ్జాక్ట్‌లీ రిమెంబర్ ద డేట్స్ కానీ అదొక్కటి లాస్ట్ 10, 15 మినిట్స్‌లో వచ్చి సినిమాని అలా పైకి కూర్చోబెట్టాడన్నమాట బ్రహ్మానందం గారు. అదైతే అసలు అల్టిమేట్. 'కిల్ బిల్ పాండే' ఈస్ ద ఒరిజినల్ 'బన్వర్ సింగ్ షెకావత్' నన్నడిగితే. ఆల్సో 'కిల్ బిల్ పాండే'కి ఒక ఓఎస్టీ ఉంటది నీకు. తమన్నా అసలు ర్యాంపేజ్ అది. సినిమా బీజీఎం అదర్ అన్ని దాన్ బీజీఎం కన్నా 'కిల్ బిల్ పాండే' బీజీఎం అసలు అదిరిపోద్ది. నువ్వు బయటికెళ్ళిన ప్రతి ఒక్కడు 'కిల్ బిల్ పాండే' అనుకుంటూ ఎళ్తాడు. ఓకే. ఎనఫ్ ఆఫ్ కమర్షియల్ కొంచెం డెవోషన్ వైపు వెళ్దాం. నాకు వెరీ రీసెంట్‌గా వచ్చిన 'కల్కి 2898 ఏడీ' అసలు 'వైజయంతి' సినిమా టైటిల్ పడిన దగ్గర నుంచి ఎన్టీఆర్‌కి అలా ఎళ్తది చూడు టైటిల్ కార్డ్. అసలు అక్కడికే నాకు అయిపోయాయి. నా డబ్బులు రూ. 250 ఓకే. అయిపోయిందిరా అనుకున్నా నేను. అక్కడి నుంచి అసలు చాలా కొద్ది సినిమాలు ఈవెన్ 'బాహుబలి' టుక్ టైమ్ టు గెట్ అస్ ఇంటూ ద వరల్డ్. ఒక 10 మినిట్స్ పట్టింది. నేను రైట్ అవే ఫస్ట్ మినిట్‌లో నేను అసలు ఎళ్ళిపోయాను అసల 'మహాభారత' ఎపిసోడ్‌లాగా అసల కలర్ గ్రేడింగ్ కానీ, అసల అమితాబ్ బచ్చన్ ఏఐ యూజ్ చేసి డీహెచ్ఎస్ టెక్నిక్ కానీ అవన్నీ అసలు ఎళ్ళిపోయాను నేను అసల. పక్కన గుర్రాలు పరిగెడుతున్నాయి. కింద శవాలు, రథాలు పక్కనేమో సన్‌సెట్ అవుతూ ఉంటది. క్లౌడ్స్. అయ్య బాబోయ్! అసలు భలే తీసాడు. సినిమా అంతా తీసేస్తే బావుండు 'మహాభారత' ఎపిసోడ్‌లు 'కల్కి' ఇలాగొద్దు అని చెప్పి అనుకుంటున్నా. బట్ అది చాలా గ్లింప్సెస్‌లో వస్తుంటదనమాట సినిమా మొత్తం. అండ్ సెకండ్ హాఫ్ ఇస్ ఆల్మోస్ట్ యాక్షన్.
ఇంకసలా ఆ 'మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ' రేంజ్‌లో చేజులు నడుస్తాయి. పక్క నుంచి కమల్ హాసన్ కనపడ్డు సెకండ్ హాఫ్ అంతా. ఆడెవడో వస్తాడు మధ్యలోంచి 'దీపిక పడుకొనె' అమ్మ, అమ్మ అనుకుంట కాపాడతాడు అమితాబ్ బచ్చన్. ఏంటి అసలు ఆల్సో 'ప్రభాస్‌ని' కొంచెం క్యారికేచరైజ్ చేసి పాటలుగా వర్కౌట్ అవుతుంది. బట్ నాకు దొరకట్లే మన జీడిపప్పు దొరకట్లేదు నాకు. ఆ టైంకి వచ్చి ఎవరతను నీ ఫ్రెండా అంటే, కాదు అని చెప్పి చెప్తాడు చూడు. చిన్న పిల్లోడొచ్చి చెప్తాడు ఎవరతను అంతకన్నా పవర్‌ఫుల్లా అంటే, నా సోదరుడు అని చెప్పి చెప్తాడు. అసలు అక్కడి నుంచి విజయ్ దేవరకొండ డైలాగు, అక్కడి నుంచి కృష్ణుడు నీ రథం నడుపుతుంది నిన్ను కాపాడుతుంది జెండాపై కపిరాజు. అసలు ఈ సీక్వెన్స్ ఆఫ్ డైలాగ్స్ కొట్టుకుంటూ ఎళ్ళిపోయి నేనసల అలా ఉండిపోయాను ఆల్ స్ట్రక్ అయిపోయి. ఈ యమ్మ నాకు కలికి వద్దు మహాభారతం తీసేయరా నువ్వు అంతయ్య గారు వదిలేసి ఫస్ట్ అని చెప్పి అనుకున్నాను నేనసలు. టూ గుడ్ కలర్ గ్రేడింగ్, టూ గుడ్ పిక్చరైజేషన్ అసల. ఆ ఒక్క పార్ట్ సెకండ్ హాఫ్ మొత్తాన్ని నిలబెట్టేసి సినిమా నుంచి బయటికెళ్ళేటప్పుడు హమ్మయ్య! మంచి సినిమా చూసాం. డిడ్ జస్టిస్ అన్న ఈ 2, 3 ఏళ్ళు తీసుకున్న టైంకి న్యాయం చేసాడయ్యా మనోడు అనిపించింది నాకైతే. సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ నాది గూడా. నాకు ఎమోషనల్‌గా ఏ క్యారెక్టర్‌కి కనెక్ట్ రావట్ల. కనెక్ట్ బిల్డ్ అయ్యే కరెక్ట్. కొద్దీ దేర్ ఈస్ అన్ అదర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. అశ్వత్థామ కనెక్ట్ అవుతున్నాము. షిఫ్ట్ టు సుమతి. సుమతి కనెక్ట్ అవుతున్నాము. షిఫ్ట్ టు భైరవ. భైరవలో మళ్ళీ అగైన్ నేనంటే ఎవరనుకుంటున్నార్రా అన్నప్పుడు అది పడ్డము, ఆ ఇంటర్వెల్ బ్లాక్ అదంతా అగైన్ ఇట్స్ టూ గుడ్. ఇదంతా అయిపోయేలోకి మళ్ళీ శంబాలాకి తీసుకెళ్తారు. అఫ్‌కోర్స్ వరల్డ్ బిల్డింగ్‌కి ఇదంతా వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇన్‌ఫాక్ట్ ఫస్ట్ పార్ట్‌కి అంతా కుక్కి స్టిల్ మేకింగ్ సచ్ అన్ ఎంగేజింగ్ స్టోరీ ఈస్ అ వెరీ గ్రేట్ అచీవ్‌మెంట్ నన్నడిగితే. దట్ టూ ఫర్ అ పర్సన్ హూ మేడ్ జస్ట్ 3 మూవీస్. నాకు శంకర్ గాడికి ఏంటంటే కొంచెం మహాభారతం మీద ప్రావీణ్యత అదేం గాదు గానీ ఒక మాత్రం ఇంట్రెస్ట్ ఉంది. అందులో మేము ఎప్పుడు డిస్కస్ చేసుకునేది 2 సీన్‌లు డిస్కస్ చేసుకుంటాం. 2 క్యారెక్టర్స్. ఒకటి అభిమన్యుడు, 2 అశ్వత్థాముడు. ఈళ్ళిద్దరి వల్ల మొత్తం వార్ స్టార్ట్ అయ్యాక డ్రామా క్రియేట్ అయ్యే క్యారెక్టర్స్ ఇద్దరే. ఒకటి కరెక్ట్. అభిమన్యుడు, ఇంకొకటి అశ్వత్థాముడు. ఇన్‌ఫాక్ట్ అశ్వత్థాముడి వల్లే డ్రామా మొత్తం స్టార్ట్ అవుతది. అభిమన్యుడు ఈస్ ఆల్‌వేస్ గ్లోరిఫైడ్ హీరో. హి ఈస్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. అసలు ఆ పద్మ వ్యూహంలోకెళ్ళడం అదంతా అది ఊరమాస్ ఎలివేషన్ అది. బట్ అశ్వత్థాముడు చాలా పవర్‌ఫుల్. అలాంటి ద్రోణాచార్యుడు కొడుకు. అలాంటోడిని మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి ధర్మరాజు అంతటి వాడు గూడా చిన్న అబద్ధం టైపిష్ పదాలు మాట్లాడి గెలవాలి తప్పితే మనకి వేరే దిక్కు లేదని, దీనివల్ల అర్జునుడికి కోపమొచ్చేసి ఇవన్నీ సీరీస్ ఆఫ్ ఈవెంట్స్‌కి మూల కారణం అశ్వత్థాముడు. ఆ డ్రామా కరెక్ట్. మనకసలు నోబడీ బ్రింగ్స్ ఔట్. ఆఫ్‌కోర్స్ కర్ణుడున్నాడు. కర్ణుడి చుట్టూ ఉన్న డ్రామా ఈస్ లైక్ అదర్ లెవెల్. అదొక సింపతి నుంచి పుట్టుకొచ్చిన డ్రామా. ఆల్మోస్ట్ 'ఎస్ఎస్ రాజమౌళి' హీరో డ్రామా అది. అంటే 'ఛత్రపతిలో' నీకెలా అయితే ఛత్రపతి. చ గదే. ఛత్రపతినయ్యా. అసలు ఛత్రప ఈడు దరిద్రాలన్నీ అనుభవించాడు అనగానే ఇంకొకటొస్తుంది. సో, అలా దరిద్రాల మీద దరిద్రాలు ఇంకా అనుభవించిన మీదే అనుభవించి చేసి ఇంకా పీక్స్ ఆఫ్ దరిద్రం చూసే క్యారెక్టర్ కర్ణుడు. అది మనకు తెలుసు. సో, ఇలాంటి ఒక అండర్ ఎక్స్‌ప్లోర్డ్ క్యారెక్టర్‌ని సెంటర్ ఆఫ్ ద స్టోరీ పెట్టి నువ్వు నడిపిస్తానన్నప్పుడు ఇట్ ఈస్ సచ్ ఎ న్యూ వే ఆఫ్ థింకింగ్. అండ్ లాస్ట్‌కి అశ్వత్థాముడు ఎంత తోపో ఆయన ఇంకా మళ్ళీ ఎలివేషన్ ఇస్తాడు. సో, దేనికి నాకు రాజమౌళి గారు చెప్పిన ఒక సీక్వెన్స్ నాకు బాగా గుర్తొస్తుంది. అంటే సినిమాటిక్‌గా మాట్లాడుతున్నాను నేను. హి సేస్ హ్మ్. రాముడు మనకి పెద్ద యుద్ధాలు చేసేసి, పెద్ద ఫియర్స్‌గా అలా ఏమీ కనిపించడు. చాలా సాఫ్ట్‌గా ఉంటాడు. చాలా మంచి మాట వింటాడు. పేరెంట్స్ మాట వింటాడు. బట్ తన చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు వీళ్ళందరూ ఇంకసలు ఎక్స్‌ట్రీమ్‌లీ అగ్రెసివ్, ఎక్స్‌ట్రీమ్‌లీ పవర్‌ఫుల్ క్యారెక్టర్స్. అలాంటోళ్ళు రాముడికి నేను నీకు ప్రాణాలు ఇచ్చేస్తానంటే ఇంకా ఇట్ ఈస్ ఇండైరెక్ట్ ఎలివేషన్ అన్నమాట. మనం ఇంకా మన పురాణాల్లో జనాలు కృష్ణుడిని ఏమైనా కొంచెం అంటే ఒప్పుకుంటారేమో గానీ, రాముడిని ఎవడైనా అంటే మాత్రం అస్సలు ఎవడు ఒప్పుకోడు. సో, గుడ్ కరెక్ట్. విల్‌తో పాటు ఎలివేషన్ ఇచ్చి ఇండైరెక్ట్ ఎలివేషన్ అన్నమాట. సో, అలా ఇయ్యాలి అనేది ఒకటి చెప్తారాయన. నాకిది కరెక్ట్. పర్ఫెక్ట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ అనిపిస్తది. నెక్స్ట్ వీకేండన్నా? నెక్స్ట్ అరే! అంటే ఈ ఎళ్లెళ్ళు సినిమా ఇంకొద్దు వద్దురా బాబు నెక్స్ట్ ప్లేస్‌లో లాగొద్దు ఎళ్ళిపో. ఓకే. ఎళ్ళిపో. ఓకే. సో, వి ఆర్ ఆబ్వియస్‌లీ టాకింగ్ అబౌట్ 'అల వైకుంఠపురంలో' వి ఆర్ ఆబ్వియస్‌లీ టాకింగ్ అబౌట్ 'అల వైకుంఠం'. ఏంట్రా రోల్ అవుతుందా నీకు? రోల్ అవుతున్నా. వి ఆర్ ఆబ్వియస్‌లీ టాకింగ్ అబౌట్ 'అల వైకుంఠపురంలో' బికాజ్ పర్సనల్లీ ఇట్ హాస్ రీడిఫైన్డ్ వాట్ కమర్షియల్ సినిమా ఈస్ ఫర్ అస్. అంటే ఒక యెస్. కమర్షియల్ సినిమా చూసి కూడా మనం ఒక చారు అన్నం తినేసొచ్చిన ఫీలింగ్ ఫస్ట్ టైమ్ మాకు. అంటే మన త్రివిక్రమ్ గారు యెస్. చాలా సార్లు చెప్తారు గదా! సినిమాలనేవి చాలా రకాలుగా ఉంటాయి. బిర్యానీలుంటాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ 'చారు అన్నం' లాంటి సినిమా మనకు అప్పుడప్పుడు అవసరమని. ఇదెలా అంటే దీన్నింక ఏమని జెప్పాలో తెలీదు. ఇప్పుడు 'చారు అన్నం' ఉంది. దానికి పక్కన చక్కగా కొన్ని ఉల్లిపాయ వడియాలు, కొంచెం వేడి వేడి బంగాళదుంప వేపుడు, ఇటు పక్కన కొంచెం ఆవకాయ ఇలాంటివి ఏదన్నా కొంచెం మంచి మంచి కాంబినేషన్స్ తోటి ఇంకా పీక్స్ వెళ్ళి అసలు అబ్బా! ఏముందిరా సినిమా అని జెప్పి మళ్ళీ మర్నాడు మా పేరెంట్స్‌ని తీసుకొని మళ్ళీ ఎళ్ళా నేను సినిమాకి. ఇట్ వాస్ సచ్ ఎ గుడ్ ఫిల్మ్.
సినిమా అంతా గూడా పక్కన పెడితే, నాకు సినిమాలో బిగ్గెస్ట్ పార్ట్ ఏంటంటే, ద మార్కెటింగ్. ఎంత ప్లాన్ చేశార్రా! సినిమాలో ఉన్న బెస్ట్ పాటలన్నీ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి కొట్టుకుంటూ 100,000,000 కొట్టుకుంటూ పోయి, సినిమాలో బెస్ట్ పాట సినిమా దాకా ఎవడికి తెలీదు. అసలు ఆ 'సిత్తరాల సిరపడొచ్చినప్పుడు' అయిపోయింది. ఏదో ట్రాన్స్‌లోకెళ్ళిపోయా నేనైతే అసలు. అంటే ఆ వాయిస్ గాని, ఆ సిట్యుయేషన్ గాని, ఆ కలరింగ్, ఆ స్లో మోషన్, ఆ క్లీన్ బీట్స్, వెరీ మినిమల్ మ్యూజిక్. ఇట్ ఈస్ ఏదో డివైన్ ఇంటర్వెన్షన్ జరిగితే గాని ఇలాంటివి రావని నా పర్సనల్ ఫీలింగ్. అండ్ అది వి ఆర్ వెరీ వెరీ సాడ్ దట్ తర్వాత ఎప్పుడు అలాంటివి ఏం జరగలేదు. బట్ అలాంటి ఒక్కటి 2 సినిమాలు ఇంకో నెక్స్ట్ 4, 5 ఇయర్స్‌లో వస్తే వాటిని చెప్పిన బతికేస్తాం ఇంకో 10 ఏళ్ళు. ఆ సీక్వెన్స్ వచ్చేటప్పటికి అయిపోయింది. ఇంకేముంది క్లైమాక్స్ ఫైట్ మనుషుల్ని పంపిస్తాడు. మన సముద్రగాని కొట్టుకుంటారు. మాస్ ఎలివేషన్ ఫైట్ అయిపోద్దిరా ఇంకేమైనా సినిమా అని చెప్పి రిలాక్స్డ్‌గా చూస్తున్నా. ఇలా వెనక్కెళ్ళిపోయి కొట్టరా నేను చూస్తాను ఎళ్ళిపోతాను ఇంకా అని చెప్పి చూస్తున్నా. ఆ టైంకి ఎర్ర చొక్కా ఇలాగా గొడ్డలి గీసుకొని, చుట్టలిగించుకొని, కోడిని పట్టుకొని వస్తాడు మెల్లగా. ఏంటి ఎక్కడికో ఎళ్ళేలా ఉంది సినిమా అని చెప్పి ముందుగా చూస్తున్నాననమాట. ఆహా! మంచిగా వైట్ ఫౌంటైన్ నుంచి అలా పక్కకి పాన్ అవుతూ ఉంటది కెమెరా. ఇలాగ ఎళ్తూ ఉంటాడు. అద్దిరిపోద్దసలు అదైతే మటుకు. లాస్ట్‌లో వచ్చి గుచ్చి అల్లు అర్జున్ పాడతాడు. ఆ వాయిస్‌లో అదే వాయిస్ కూడా మారుతది నీకు. లైట్‌గా మారి అల్లు అర్జున్ పాడతాడనమాట. 'సాకేత్ కొమందూరి' వాడాడు ఆ పాటు. అసలది చాలా అది. సూట్ అవుతది అక్కడ దాకున్న వైబ్. హ్మ్. అండ్ సాంగ్‌లో బెస్ట్ మూమెంట్ వచ్చేసి 'నివేతా పేతురాజ్' ఇంకొకాయన ఇలా హై ఫై ఇచ్చుకుంటారు. హైఫై ఇచ్చుకుంటారు. అసలైతే టూ గుడ్ అసల. ఆ సీక్వెన్స్ మటుకు నిజంగా ఆల్‌మోస్ట్ 'రేస్ గుర్రంకి' ఎలాగైతే చెప్పానో బానే ఎళ్ళిపోతుంది సినిమా. రెడ్ కోట్ సీన్ హైలైట్ అయిపోయింది. 'రాములో రాముల' పాట హై ఇచ్చేసింది. ఇంక అంతకన్నా హై ఇచ్చేదేముందిరా సినిమాలో అనుకున్న టైంకి మన 'త్రివిక్సర్' నోటి బా ప్లాన్ చేశారు. సో, 'చిత్తరాలు సరిపడి' ఈజ్ వన్ సీక్వెన్స్. అలా వైకుంఠపురం నిజంగా మా ఇద్దరికి మటుకు ఎక్స్‌పీరియన్స్‌ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టేసింది మా ఇద్దరికి మటుకు. అండ్ ఫాలోడ్ బై దట్ నార్మల్ కన్ఫ్రంటేషన్ సీన్ వేర్ దీన్ని మనం మార్చొద్దు. ఇది ఇలాగే ఉంచుదాం. వాటెవర్ హ్యాపెన్ దిస్ హ్యాపెండ్. అండ్ లాస్ట్‌కి ఎవరో వచ్చి రివీల్ చేసేసి టబుకి చెప్పేస్తారేమో ఇంక ఇది కూడా కామన్ అయిపోయిందిలే అనుకున్న టైంలో ఉన్నప్పుడు అల్లు అర్జున్ అండ్ ఏమంటారు 'మురళీ శర్మ' అండ్ 'జయరాం' ముగ్గురు కూర్చొని దీన్ని ఇంక మార్చొద్దు. దీన్ని ఇలాగే ఉంచుదామని ఆ సీక్వెన్స్ కూడా ఆ డెసిషన్ కూడా చాలా బా అనిపించింది. అండ్ ఆల్సో ఫ్రమ్ ఏవిఎస్ఆర్ త్రివిక్రమ్ ఈస్ డూయింగ్ రైట్ థింగ్స్ అబౌట్ క్లైమాక్సెస్ అనిపించింది. క్లైమాక్స్‌లో కొంచెం రొటీన్‌గా కాకుండా సింపుల్‌గా ఉన్నా గూడా, చాలా కొద్దిగా దాన్ని ట్వీక్ చేసి కొత్తదనం ఇస్తాడని నా ఫీలింగ్. ఈవెన్ నువ్వు 'గుంటూరు కారం' చూసుకున్నా గూడా, అసలు ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయని టైంలో 'రావు రమేష్' వచ్చి, మా ఇద్దరికి ఇంత పొడుగు గ్యాప్ ఉంటది. నెట్ కట్టుకొని బ్యాడ్మింటన్ ఆడుకోవచ్చు అంటాడు. నీకు మోకాళ్ళ నొప్పులు పైకి రావు అంటాడు. అసలు ఆ సీక్వెన్స్ అయితే టూ గుడ్. 'త్రివిక్రమ్' అండ్ క్లైమాక్స్ ఆర్ గెట్టింగ్ బెటర్ అండ్ బెటర్ ఎవ్రీ టైమ్ హి ఈస్ కమింగ్ ఔట్. అరే! ఇన్ని మంచి సినిమాల గురించి మాట్లాడి మధ్యలో 'గుంటూరు కారంని' లేపినందుకు యేసుకుంటార్రా కామెంట్స్‌లో పక్కా. ఏం చేయలేవు. 'త్రివిక్ సార్' అండ్ 'బాబ్ కెనాట్ గో రాంగ్' రా. అంతే. ఇంక వాళ్ళు బాగోకపోయినా బావుందని చెప్పేయాలి అంతే. ఇప్పుడు మేము మాట్లాడే సినిమాల్లో ఎలా అయితే ప్రీ క్లైమాక్స్ దగ్గరకొచ్చేసరికి ఒక బ్రహ్మాండమైన ట్విస్టో, లేకపోతే బ్రహ్మాండమైన ఎపిసోడో ఉందో, మా వీడియో అలాంటివేమి ఎక్స్‌పెక్ట్ చేయకండి. జస్ట్ క్యాజువల్‌గా ఎండ్ అయిపోద్ది. అలా యెస్. అని మోస్ట్ నీరసం ఫీల్ అయ్యి ఇప్పటిదాకా విని సడెన్‌గా ఎళ్ళిపోదాం అని అలాంటి పనులు చేయకండి. మొత్తం వినండి. ఏముంది ఎలాగో 2 నిమిషాలు అంతే అయిపోతుంది. మా వాడు చెప్తాడు నెక్స్ట్ యెస్. సినిమా గురించి. నెక్స్ట్ మళ్ళీ మనం 'డెవోషన్‌కే' ఎళ్దాం. ఎందుకు? లేటెస్ట్‌గా వచ్చిన 'హనుమాన్.' నేను ఫస్ట్ డే ఎళ్ళినా, సెకండ్ షోకెళ్ళా. ఫస్ట్ షో నుంచి రిపోర్ట్‌లసల ఏకదంటి కొట్టుకుంటూ పోతున్నారు జనాలసల. నా భూతోన భవిష్యత్ రిపోర్ట్‌లవి. ఎక్కడికెళ్ళినా ఇచ్చి బాబోయ్! అసలు క్లైమాక్స్ ఏంటి ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టేసాడు. ఇంత తక్కువ బడ్జెట్‌లో అంత వీఎఫ్ఎక్స్, ఎమోషను, డ్రామా, సాంగ్స్, ఫైట్‌లు ఏంటసలని చెప్పి ఇంక ప్రశాంత్ వర్మ మరి పీఆర్ గేమ్ ఏంటో తెలీదు గానీ, ఎక్కడికి సంబంధం లేని అండర్ గ్రౌండ్ ఎళ్ళిపోయిన ఓం రావుత్‌ని బయటికి తీసి మరీ యేసుకున్నారు జనాలు. మరది 'బాబు' సినిమాతో వచ్చిన క్లాష్ వల్లొచ్చిన సింపతియో, మరి నిజంగా బావుందో దానికి నిజంగా పోల్చుకోలేకపోయాను. ఫస్ట్ 2, 3 గంటలు. ఏంటి ఇన్ని రిపోర్ట్‌లొచ్చేత్తన్నాయి? నేను హానెస్ట్‌గా అడ్మిట్ చేస్తున్నా. స్టార్టింగ్ విలన్ బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో, అది నాకసలు బీభత్సమైన అసలు నాకు హై ఇచ్చింది. ఫస్ట్ 5 నిమిషాలు డియమ్మ భలే డిజైన్ చేసాడు. ఇంత ఎదవన్నాడేంటి ఈడు అనుకున్నా. ఎప్పుడైతే మన రావణుడు తమ్ముడొచ్చి ఎలివేషన్ ఇస్తాడో హనుమంతుడికి, ఎళ్ళిపోతది అలా మెట్టు ఎక్కుకుంటూ ఎళ్ళిపోతది 'రఘునందన్' సాంగ్‌తో. ఎక్కడైతే అలా వాటర్ లేక్‌లో షాడో రివర్స్ అయ్యి ఇలా టిల్టప్ అవుతదో కెమెరా అయిపోయింది. అయిపోయిందిరా. నా డబ్బులు ఏమంటారు మొత్తం పైసా వసూలయిపోయింది. నాకింకా జస్టిఫై అయిపోయింది. నాకింక అసలు అక్కర్లేదు నువ్వేం చెప్తావో అదే ఎళ్ళిపోద్ది బయటికి అని చెప్పి ఎళ్ళిపోదాం ఒక టైంకి అసలింకా ఎళ్ళిపోతూనే ఉంటది. ఆల్సో ఒక వెరీ గుడ్ డెసిషన్ దే టుక్ ఈస్ యానిమేటెడ్ క్యారెక్టర్‌ని బాగా మంచి వీఎఫ్ఎక్స్‌తో దాన్ని మంచిగా లేయరింగ్ చేసి ఎవరి మొహం పెట్టకుండా బాగా చూపించాడనిపించింది. ఆ లాస్ట్ 5, 10 మినిట్స్ హనుమంతుడి
క్యారెక్టర్ ఏదో ఉందో. వన్ ఆఫ్ ది గ్రేట్ డెసిషన్ దట్ ప్రశాంత్ వర్మ టుక్ అనిపించింది నాకు. వేరే ఎవరిని పెట్టినా మళ్ళీ దాని మీద నీకు ట్రోల్స్ వస్తాయి. హనుమంతుడు ఎలా అనుకున్నావు? ఈ క్యారెక్టర్‌ని అలా అనుకున్నావు అని చెప్పి దొబ్బుతారు. సో, ఆ లాస్ట్ పోర్షన్ మట్టుకు చాలా బాగా వర్కౌట్ అయింది అనిపించింది. అండ్ మామూలుగా వెళ్ళిపోతున్న సినిమాని ఇక్కడ కూర్చోబెట్టేసాడు అనిపించింది ఆ పోర్షన్ మట్టుకు. నో డౌట్. సినిమా అంత బాగుండడానికి మెయిన్ రీజన్ ఏంటో నీకు తెలుసు కదా! ఏంటో ప్రశాంత్ వర్మ మా కాలేజే. బాబోయ్! గైస్ కామెంట్స్‌లో స్పామ్ చేయండి గైస్. ఇంకొకసారి బీవీఆర్‌ఐటీ కాలేజ్ గురించి నోరిప్పి నీ మాట్లాడితే అబ్బా నాది సీవీఆర్ రా. మళ్ళీ చెప్పు. సీవీఆర్ ఓకే. సారీ. మళ్ళీ సీవీఆర్ చెప్పు. కాలేజ్ గురించి ఈడు మాట్లాడితే ఏజ్ కూడా చెప్తున్నాను. ఎళ్ళిన ఏరా? ప్రతిసారి ప్రశాంత్ వర్మ మా కాలేజ్, సంకల్ప్ రెడ్డి మా కాలేజ్, రోల్ రెడ్డి మా కాలేజ్ అంటాడు. మరి ఏరా తప్పేంటి? అలాంటి మహానున్న కాలేజ్‌లో నువ్వేం చేసావు? ముంబైకెళ్ళి ఐఐటీ చేసావు. అంతేగాని ఇండస్ట్రీకి ఏమి ఊడబడలేదు నువ్వు. లేదు లేదు. మనం ఇప్పుడు నాలాంటోళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఎకోసిస్టమ్‌ని ఇంకా నర్చర్ చేసి మా యొక్క హ్మ్. గొప్పతనాన్ని ఐ మీన్ మా కాలేజ్ యొక్క చాట్ గొప్పతనాన్ని చెప్తావా? ఇంకా చాటి చెప్తాం. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఓకేరా. సో, ఎనీవే సో, దిస్ ఈస్ అ వెరీ, వెరీ సింపుల్ అండ్ వెరీ బ్యూటిఫుల్ ఎపిసోడ్ 'సీతం వాకిట్లో సిరిమల్ల చెట్టులాగా'. సో, అది మాకు చాలా, చాలా ఇష్టమైన సినిమా. సో, ఆ వైపుతోటి ప్లాన్ చేసాము. అండ్ ఇక్కడి దాకా చూసిన వాళ్ళు ఒక్క 2 నిమిషాలు మరి ఓపిక పట్టండి. వి ఆర్ జస్ట్ గోయింగ్ టు టాక్ అబౌట్ సమ్ ఫ్యూ స్పెషల్ మెన్షన్స్. నా వరకొచ్చేసి స్పెషల్ మెన్షన్ మనం దీన్ని మాట్లాడకపోతే తప్పు. 'కేర్ ఆఫ్ కంచరపాలెం' కావాలనే దాన్ని డిస్కషన్‌లోకి అవాయిడ్ చేసాం. ఎందుకంటే ఇట్స్ వెరీ ఆబ్వియస్ దట్ ది క్లైమాక్స్ పార్ట్ అండ్ ద రివీల్ ఏదైతే ఉందో అది ఇంకా వెంకటేష్ మహా ఏం దాగి ఆ ఆలోచన వచ్చిందో నాకు తెలీదు. తెలుగు సినిమాలో 'కేర్ ఆఫ్ కంచరపాలెం' కంటూ పేజ్ ఉంటది కన్ఫర్మ్‌గా. మరి అది దేవర్ ఇంటర్వెన్షనల్‌లో వెంకటేష్ మహా తెలివితేటలలో నాకు తెలీదు. టూ గుడ్ రివీల్ అండ్ టూ గుడ్ క్లైమాక్స్. సినిమా చాలా ఫ్లాట్‌గా వెళ్ళిపోద్ది అప్పటికి. నీ పేషెన్స్‌ని టెస్ట్ చేస్తూ ఉంటది కొన్ని పార్ట్స్‌లో. ఎటెళ్తుందో తెలీదు. ఎందుకెళ్తుందో తెలీదు. ఎందుకు చిన్న వరకు కట్ అవుతుందో తెలీదు. ఆన్ ఎ హోల్ నువ్వు స్క్రీన్ ప్లే చూస్తే ఆహా! అదనమాట. అది మ్యాటర్ అని అనిపిస్తుంది బయటికెళ్ళేటప్పటికి. అండ్ యూ ఫీల్ సో గుడ్ అబౌట్ ద మూవీ అండ్ ద టాపిక్స్ హి టచ్డ్. చాలా సొసైటల్ ట్రూప్స్ గురించి మాట్లాడాడు. అండ్ యెస్ అది నా స్పెషల్ మెన్షన్. 'కేర్ ఆఫ్ కంచరపాలెం' అండ్ 'మనమంతా' ఈ 2 సినిమాలు బెస్ట్ తెలుగు కన్వర్జింగ్ స్క్రీన్ ప్లే మూవీస్. 'మనమంతా' గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ. మోహన్ లాల్ గారితోటి డైరెక్ట్ తెలుగు సినిమా చేయించి, ఆయనతోటి తెలుగు డబ్బింగ్ చెప్పించి అదొక రకంగా ఉంటుంది కానీ బావుంటుంది. అండ్ కమల్ హాసన్ గారి వైఫ్ సారీ ఐ డోంట్ రిమెంబర్ హర్ నేమ్. ఆవిడ హీరోయిన్ అండ్ సచ్ అ గుడ్ స్టోరీ, సచ్ అ నైస్ మూవీ. చాలా చాలా బావుంటది. చూడకపోతే ప్లీజ్ డూ వాచ్ ఇట్. చంద్రశేఖర్ యేలేటి ఈస్ ద డైరెక్టర్. యాక్చువల్‌గా ఈ సినిమాకి సంబంధించి ఎస్ఎస్ఆర్, చంద్రశేఖర్ యేలేటిది ఒక ఇంటర్వ్యూ గూడా ఉంటుంది. అది గూడా చాలా బావుంటుంది. సో, చాలా ఇట్స్ అ గ్రేట్ ఇంటర్వ్యూ. అంటే ఒక చిన్న పిల్లాడి క్యూరియాసిటీ ఉంటదనమాట ఎస్ఎస్ఆర్‌లో. బికాజ్ వి నో ఫర్ ఎ ఫ్యాక్ట్ దట్ ఎస్ఎస్ఆర్ ఈస్ మేకింగ్ కమర్షియల్ సినిమా. అందులో స్క్రీన్ ప్లే ఈస్ వెరీ టైట్. బట్ ఇట్లా ఒక మిక్స్ అండ్ మ్యాచ్ జేసి కన్వల్యూటెడ్ స్క్రీన్ ప్లేకి ఆయనకి స్కోప్ ఉండదు. సో, హీ వెరీ ఇంట్రెస్టెడ్‌లీ స్పీక్స్ అబౌట్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. అది డెఫినెట్‌లీ చెక్ దిస్ ఔట్. వి కాంట్ రికమెండ్ దిస్ ఎనఫ్. అండ్ నా స్పెషల్ మెన్షన్ వచ్చేసి ప్రాబబ్లీ ద గ్రేటెస్ట్ ట్విస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఇన్ తెలుగు సినిమా విచ్ ఈస్ 'పోకిరి'. అంటే దీన్ని ఛాలెంజ్ యెస్. చేస్తున్నారు అంటే మీరు ఐదర్ తెలుగోళ్ళు కాకపోయి ఉండాలి. లేదా తెలుగోళ్ళు అయ్యుండి యూ ఆర్ జస్ట్ సమ్‌వేర్ మీకేదో ప్రాబ్లమ్ ఉంది తెలుగు సినిమాతోటి. అది మాత్రం ఐయామ్ 100% ట్రూ. కరెక్ట్. యాక్సెప్ట్ దిస్ ఆర్ గో వాచ్ 'గిల్లీ'. అంతే. 'గిల్లీ' ఒక్కడు యెస్. గదా! ఏదోకటిరా మొత్తం మీకు ఎమోషన్ అర్థమైంది గదా! సో, అసలది ఇంతకు మించి బెస్ట్ ట్విస్ట్ ఇట్ విల్ నెవర్ బి పాసిబుల్. వచ్చినా గూడా నేను ఒప్పుకోనది. అది బెటర్ ట్విస్ట్ అని. సింపుల్ అది. అంతకు మించి ఏం లేదు. ఆన్ దిస్ నోట్ ఈ ఎపిసోడ్ ఇంతటితోటి ముగిస్తున్నాము. దీన్ని మా యొక్క కన్సిస్టెన్సీని మళ్ళీ వెనక్కి తెచ్చుకునే ఒక ప్రయత్నంలో భాగంగా ఈ ఎపిసోడ్ రికార్డ్ చేయడం జరిగింది. సో, మీ విలువైన ఫీడ్‌బ్యాక్‌ని, మీ విలువైన పర్స్పెక్టివ్స్‌ని, థాట్స్‌ని, పిక్స్‌ని, ఐడియాస్‌ని, పర్స్పెక్టివ్స్‌ని, ఒపీనియన్స్‌ని ఏది పడితే అది. ఆఖరికి మీ ఇంట్లో మీ మమ్మీ మిమ్మల్ని షాప్‌కెళ్ళి తీసుకొచ్చే లిస్ట్ పెట్టుకుంటానన్నా పెట్టుకోండి కామెంట్స్‌లో. కానీ పెట్టండి కామెంట్స్. వి వాంట్ టు కరెక్ట్. రీడ్ వాట్ యూ గైస్ ఆర్ సేయింగ్. ఆన్ దట్ నోట్ దిస్ ఈస్ శ్రీకరణ్ శంకర్. సైనింగ్ ఆఫ్.